శీర్షిక నిన్ను ఎవరో తక్కువగా చూడకుండా ఉండాలంటే ఈ 7 నియమాలు పాటించు. చాణక్య నీతి. మనిషి జీవితంలో ధనం, అందం, పదవి కంటే గౌరవం చాలా గొప్పది. ఒక్కసారి గౌరవం పోతే దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం. తనను తాను గౌరవించుకునే వ్యక్తిని ప్రపంచం కూడా గౌరవిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది నిన్ను ఎవరో తక్కువగా చూడకుండా ఉండాలంటే పాటించాల్సిన 7 నియమాలు. మొదటి నియమం, నీ మాటకు విలువ ఉండాలి. ప్రతి విషయానికి మాట మార్చే వ్యక్తిని ఎవరో సీరియస్గా తీసుకోరు. ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు. రెండవ నియమం, ప్రతి ఒక్కరిని మెప్పించాలని ప్రయత్నించొద్దు. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. సరైన పని చేయడం ముఖ్యం, అందరికి నచ్చడం కాదు. మూడవ నియమం, అవసరానికి మించి మాట్లాడొద్దు. తక్కువ మాట్లాడే వ్యక్తి మాటలకు ఎక్కువ విలువ ఉంటుంది. మాట్లాడే ముందు ఆలోచించడం అలవాటు చేసుకో. నాలుగవ నియమం, సమయాన్ని గౌరవించు. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే వ్యక్తిని ఎవరో బాధ్యతగల వ్యక్తిగా చూడరు. సమయపాలన వ్యక్తిత్వానికి అద్దం. ఐదవ నియమం, నీ భావోద్వేగాలను నియంత్రించు. చిన్న విషయానికే కోపపడే వ్యక్తిని ప్రపంచం బలహీనుడిగా చూస్తుంది. ప్రశాంతతే నిజమైన శక్తి. ఆరవ నియమం, నీ పనులు నీ తరఫున మాట్లాడాలి. గొప్పవాడినని చెప్పుకోవడం కంటే గొప్ప పనులు చేయడం ముఖ్యం. ఫలితాలే నిజమైన పరిచయం. ఏడవ నియమం, స్వాభిమానాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. వినయం ఉండాలి, కానీ ఆత్మగౌరవాన్ని త్యాగం చేయకూడదు. చాణక్యుడు చెప్తాడు, గౌరవాన్ని కాపాడుకున్న వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. ఈ రోజు నుంచే నీ మాటను నిలబెట్టు. సమయాన్ని గౌరవించు. ప్రశాంతంగా ఉండు. స్వాభిమానంతో జీవించు. అప్పుడు ప్రపంచం నిన్ను తక్కువగా చూడదు. అదే చాణక్య నీతి.